నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఈనాడు చూసుకుంటే చందా కోచర్పై సిబిఐ కేసు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వీడియోకాన్ ఐసిఐసిఐ రుణం మంజూరు వ్యవహారంలో క్విట్ ప్రోకో జరిగింది అన్నది ఆరోపణ. అదేవిధంగా బ్యాలెట్ పత్రాల ప్రశ్నే లేదు అంటూ ఈసీ మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి. ఈవీఎంలపై విమర్శలకు విరవం. కొందరు కావాలనే బురద జల్లుతున్నారు. పాత పద్ధతిలోనే వెళ్ళడం అనేది జరగదు. మరోసారి స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల కమిషన్ అరోరా. అదేవిధంగా 4600 గురుకుల కొలువులు బీసీ గురుకులాల్లో భర్తీకి ఆమోదం. 2019-20 నుంచి 119 కొత్త గురుకులాలు అందుబాటులోకి రాబోతున్నాయి. పిఎస్ఎల్వి విజయవంతం, కక్షలోకి కలాం షాట్. అదేవిధంగా కోర్టుకెక్కిన కాంగ్రెస్ నేతలు తెరాస అభ్యర్థుల ఎన్నికలపై హైకోర్టులో సవాల్ చేశారు. సాక్షి చూసుకుందాం. సాక్షిలో ప్రధానంగా స్ట్రెచ్చర్పై వైద్య విద్య అన్న వార్త కనిపిస్తోంది. అధ్యాపకుల కొరత తీవ్రం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 925 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రానున్నది హంగ్. 99 స్థానాలు కోల్పోనున్న ఎన్డీఏ. యూపీఏకు పెరగనున్న సీట్లు, కీలకంగా మారనున్న ఇతరులు అంటూ ఇండియా టుడే నిన్న నిర్వహించిన సర్వేకి సంబంధించిన ఫలితాల వివరణ అది. సెట్స్ తేదీల్లో మార్పులు. టీసీఎస్ సూచనతో ఎంట్రన్స్ల తేదీలో మార్చిన ఉన్నత విద్యామండలి. లాసెట్ మే 26కు బదులుగా మే 20న నిర్వహించనున్నారు. పీసెట్ 20కి బదులుగా 15 నిర్వహించనున్నారు. తేదీల్లో మార్పులు జరిగాయి. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో మోదీకి కష్టమే అన్న వార్త కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో త్రిశంకు సభే, సర్వేల్లో వెల్లడి. కేసీఆర్, జగన్, నవీన్ మద్దతిచ్చినా డౌటే అంటూ ఈ ఇండియా టుడే చెప్తున్న వార్త. ఆ ముగ్గురు కలిసిన బోటాబోటీ మెజారిటీ అంటూ ఓటర్ సర్వే చెప్తోంది. ఆకర్షకు విరామం. కాంగ్రెస్పై టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచన. చేరికలకు సిద్ధంగా ఉన్నవారిని ఇప్పుడే వద్దని చెప్తున్న టీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల నాటికి చూద్దామనే ఆలోచన. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సూచన కారణమంటూ వార్తలు. ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం. హైకోర్టును ఆశ్రయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు అన్న వార్త. నమస్తే తెలంగాణ చూసుకుందాం. నమస్తే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్. రాష్ట్రంలో 16 స్థానాలు గులాబీ రెపరెపలు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఎదురుగాలి అన్న వార్త కనిపిస్తోంది. అడవి దొంగలపై ఉక్కుపాదం. అటవీ పోలీస్ శాఖల సమన్వయంతో దాడులు. 450 మంది కరుడుగట్టిన నేరగాళ్ల గుర్తింపు. రోజువారీ నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం కేసీఆర్. ఇస్రోకు మరో ఘన విజయం. విజయవంతంగా కక్షలోకి మైక్రోశాట్ ఆర్. మరోమారు శాస్త్రవేత్తలు నమ్మకాన్ని నిలబెట్టిన పిఎస్ఎల్వి 44 అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. విజయక్రాంతి ఒకసారి చూసుకుంటే విజయక్రాంతిలో కోచర్పై సిబిఐ కేసు. చందా భర్తతో పాటు వీడియోకాన్ గ్రూప్స్ ఎండీపై ఎఫ్ఐఆర్ నమోదు. అదేవిధంగా 4137 పంచాయతీలకు నేడే రెండో విడత పోలింగ్ అన్న వార్త కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ హామీ ఒకటి కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే 24 గంటల్లో 50,000 ఉద్యోగాలు అన్న వార్త కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పక్కాగా అమలు చేస్తాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. వెలుగు ఒకసారి చూసుకుందాం. వెలుగులో ప్రధానంగా పైసామే పవర్ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పంచాయతీ పోరులో నోట్ల కట్టలు. నేడు రెండో విడత పంచాయతీ పోరు జరుగుతున్న నేపథ్యంలో పైసలు వరదలై పారుతున్నాయి అన్నది వార్త సారాంశం. బీజేపీకి షాక్. కేంద్రంలో హంగ్. 237 సీట్లకే పరిమితం కానున్న ఎన్డీఏ. పుంజుకోనున్న యూపీఏ అన్న వార్త కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడం. ఈవీఎంలు ఫుట్బాల్లు కావు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా కామెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రజాపక్షం ఒకసారి చూద్దాం. ప్రజాపక్షంలో ప్లీజ్ నన్ను చూడండి అన్న ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పదవుల కోసం పాటలు, యజ్ఞం చుట్లు, చక్కర్లు. కేసీఆర్ కళ్ళల్లో పడే ప్రయత్నాలు చేస్తున్నారు నేతలంతా కూడా అన్నది వార్తా సారాంశం. అదేవిధంగా గలీజు అన్న ఒక వార్త కనిపిస్తుంది. నౌహిరా షేక్ ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ప్రమేయం ఉన్నట్టుగా ఆయనకు సంబంధించిన ఒక సంస్థ ఈ నౌహిరా షేక్కి సంబంధించి ఉన్న హైదరాబాద్లో భవనాన్ని లీజ్కి తీసుకునే ఒప్పందం చేసుకుని దాన్ని రద్దు చేసుకున్నట్టుగా ఆధారాలతో పాటు ప్రజాపక్షం బయటపెట్టింది. నౌహిరా షేక్ హోంమంత్రి మధ్య హీరా గోల్డ్ భవనం లీజ్ ఒప్పందం. బ్యాంకుల వేలంపాట తప్పించుకునేందుకు ఎత్తుగడ. ప్రజాపక్షం చేతికి చిక్కిన లీజ్ రిజిస్ట్రేషన్ డీడ్ అన్న వార్త
ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇవి పేపర్లలో వచ్చిన వార్తలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.